అందరికీ నమస్కారం. నా పేరు శశికళ. మా ఊరు మడకసిర. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు. త్రైతవాణి ఛానల్లో ప్రసారమయ్యే భగవద్గీత పఠనంలోని భాగంగా నాకు ఇచ్చినటువంటి శ్లోకము త్రైత సిద్ధాంత భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగం 14వ అధ్యాయం 8వ శ్లోకం శరీరం యాదవప్నోతి యచ్చుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. ఈ శ్లోకము ఆత్మ ప్రకృతికి సంబంధించినది. భావము: ఆత్మ శరీరంను వదిలి ఎప్పుడు పోవుచున్నదో, పోయి ఎక్కడ ప్రవేశించుచున్నదో అక్కడికి వాయువు వాసనను తీసుకుపోయినట్లు ఆత్మ కూడా గుణములను తీసుకొని పోవుచున్నది. వివరము: ఇక్కడ చాలామంది జీవుడు శరీరంను వదిలిపోవునప్పుడని పొరపడుచున్నారు. ఈ శ్లోకములో ఈశ్వరుడని స్పష్టముగా చెప్పి ఉండగా జీవుడని చెప్పుకోవడం తప్పుగా తెలియచున్నది. ఆత్మల వివరం తెలియకపోతే చాలా చోట్ల ఇటువంటి పొరపాట్లు జరుగుచుండును. ఇక్కడ చెప్పబడినది శరీరములు విభజింపబడి ఉన్న జీవాత్మ, ఆత్మ, పరమాత్మలలో పరమాత్మ శరీరంను వదిలిపోవున్నది కాదు. ఎందుకనగా పరమాత్మ మరొక చోట లేదనుటే లేదు కనుక అక్కడ లేకపోతే కదా పోవలసి వచ్చున్నది. అంతటా ఉన్న పరమాత్మ పోదు కనుక శరీరమును వదిలిపోవున్నది రెండే భూతములు, అవి జీవాత్మ, ఆత్మ. ఈ రెండింటిలోనూ శరీరమును అంతయు అధిపతి అయి ఈశ్వరుడైనదని, శరీరం అంతయు వ్యాపించి కదిలించు శక్తి అయినది ఆత్మయని, మరణములో శరీరమును వదిలిపోవునది పైకి తెలియబడినట్లున్నది ఆత్మయే. ఎందుకనగా శరీరం అంతయు చైతన్యమై కదిలించు కదలికలు ఆత్మవే. ఆ కదలికలు మరణముతో నిలిచిపోవచ్చున్నవి కనుక శరీరమును ఆత్మ వదిలిపోవచ్చున్నదని చెప్పవచ్చును. అంతేకాక సత్తైన ఆత్మ మరణముతో పోవుచున్నది. కావున సత్తుపోయినది లేదా చచ్చిపోయినది అనుట సాధారణముగా వినుచున్నాము. శరీరంను వదిలి ఆత్మ పోవుచున్నప్పుడు ఆత్మతో పాటు ఉన్న జీవాత్మ కూడా పోవలసి వస్తున్నది. ఈ విషయము వెనుక చెప్పబడి ఉన్న సాంఖ్యయోగమును అధ్యాయము 23-24 శ్లోకములలో వివరముగా చెప్పబడి ఉన్నది. ఆత్మ జీవాత్మతో పాటు అక్కడే ఉన్న కామాది గుణములను కూడా తీసుకొని పోవుచున్నది. శరీరము వదిలిపోవుటకు ఎక్కడో చేరుటకు కారణమైన కర్మ కూడా వాటితో పోవుచున్నది. జ్ఞానదృష్టితో చూచిన ఎడల శిరోభాగమున ఉన్న బ్రహ్మ, కాల, కర్మ గుణచక్రములలో 4 వాటికి అనుసంధానమైన అశ్వత్థ వృక్షం మొత్తం శరీరం నుండి స్థూల కన్నులకు కనిపించకుండా ప్రయాణించుచున్నది. 2 సెకండ్ల కాలంలో మరొక శిశు శరీరంలో ధరించుచున్నది. పుష్పములలోని సువాసన గాలిలో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు కంటికెట్లు కనిపించదో అట్లే ఆత్మతో పాటు ప్రయాణిస్తున్న అశ్వత్థ వృక్షమును కంటికి కనిపించదని గ్రహించవలెను. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి నా నమస్కారములు.